ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద మైనస్ ఏంటంటే, ఆ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఆ పార్టీ కార్యకర్తల్ని, సోషల్ మీడియా కార్యకర్తల్ని, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన నాయకులని ఆహ్, ఏది తిట్టిపోశారు, గొడవలు పడ్డారు. చివరికి అది వీడియోలు, సెల్ఫీ వీడియోల దాకా వెళ్ళటం, వీటిటి ద్వారా తమని ఇబ్బంది పెడుతున్నారంటూ ఎమ్మెల్యేలు లేదా ఇన్ఛార్జీలు తమ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయించారు. కేసులు పెట్టారు. ఒకే పార్టీలో సాధారణంగా కొంతమంది ఒకళ్ళకొకళ్ళకి పడదు కార్యకర్తలకి. ఆ పడనటువంటి వాళ్ళని ముగ్గురిని కాంప్రమైజ్ చేయాల్సింది పోయి, ఆ పడనటువంటి వాళ్ళలో ఒక వర్గానికి వీళ్ళు కొమ్ము గాసి, రెండో వర్గంకి సంబంధించినటువంటి నాయకుడు, కార్యకర్తలను కేసులు పెట్టిచ్చి ఏడిపిచ్చారు. వైసీపీ హయాంలో వైసీపీ వాళ్ళు అరెస్టులయ్యారు. వైసీపీ హయాంలో వైసీపీ కార్యకర్తలే జైలు పాలయ్యారు, ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరూ ఆగ్రహంతో ఓట్లేయడంతో, నెగిటివ్‌గా ఓట్లేయడంతో అటు వైసీపీ ఓటమిలో అది కూడా కీలక పాత్రైంది. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా అట్లాగే జరుగుతుంది. తాజాగా చిత్తూరు జిల్లా పూతలపట్టులో టీడీపీ నేతలు తనని వేధిస్తున్నారంటూ ఒక కార్యకర్త సెల్ఫీ వీడియో ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు. స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టారట. నేను టీడీపీకే ఓటు వేశా, కానీ న్యాయం జరగలేదు. టీడీపీ నాయకులు యువరాజుల నాయుడు, దొరబాబు చౌదరి, గణపతి నాయుడు వాళ్ళే నేను తీవ్ర హింసల పాలయ్యాను, పూతలపట్టులో నన్ను వేధించారు, పోలీస్ స్టేషన్‌లోనే వేధించారంటూ పసిపాపతో దినేష్ అనే టీడీపీ కార్యకర్త పెట్టినటువంటి సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పోలీస్ స్టేషన్ దగ్గర దృశ్యాలని వీటిని కూడా మెన్షన్ చేసుకుంటూ రావడంతో అది కాస్త సంచలనమైంది. అతను ఏం మాట్లాడాడు అన్న దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. నా కూతురు, నా భార్య చచ్చిపోతే పూతలపట్టు మండలం, పూతలపట్టు మెయిన్ రామాపురం రోడ్లో ఉంటాం మేము. నా పేరు దినేష్, ఇది నా కూతురు సహస్ర, నా భార్య సుభద్ర. మేము ముగ్గురు చచ్చిపోతే ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే, వాడి పేరు యువరాజు నాయుడు అండ్ దొరబాబు చౌదరి అండ్ గణపతి నాయుడు, వీళ్ళ ముగ్గురు వల్లే మా ప్రాణాలు పోతాయి. వీళ్ళు స్టేషన్లో ఈరోజు నన్ను పెట్టి నానా హింసలు పెట్టారు. అది ఎవరికి తెలీదు. నేను బాధపడినా, నేను అనుభవించిన, కాబట్టి చెప్తున్నా, నేను తెలుగుదేశం పార్టీకి ఓటేసి కూడా ఈరోజు నాకు న్యాయం జరగకుండా పోయింది. కానీ ఎవ్వడికంటే చెప్తానా, ఓటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకండి, నాశనం అయిపోతారు, నాకిపోతారు, వద్దు. ఇది ఈ సెల్ఫీ వీడియోతో ఇప్పుడు సంచలనం అవుతుంది ఆ ప్రాంతంలో.